श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। कुजंतं राम रामेति मधुरं मधुराक्षरं मधुरं कवितं वन्दे वाल्मीकिकोकिलं सभाभ्यां सभापतिभ्यश्च भो नमो नमः। ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ప్రచారం కాబోతున్న గరుడ పురాణం గురించి ప్రస్తావన జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఎందరో మేధావులు, జ్ఞానులు, పండితులు, యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు, గురువులు ఈ పురాణం గురించి సవిస్తరంగా మునుపు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు నేను చెప్పబోయే గరుడ పురాణం అతి సంక్షిప్తం. దీనిలో ముఖ్యంగా కర్మకాండ గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. ముఖ్యంగా ఈ పురాణాన్ని పూర్వఖండం, ఉత్తరఖండం అని రెండు భాగాలుగా విభజించారు. అయితే ముఖ్యంగా మన ఒడిశా సాంప్రదాయ పద్ధతి ప్రకారం, దక్షిణ ఒడిశా ప్రకారంగా కర్మకాండంలో ఎక్కువగా ఈ పురాణాన్ని ప్రస్తావిస్తుంటారు. 12 రోజుల కర్మలో లేదా 13 కర్మకాండలో మనకి దీని గురించి ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పురాణాన్ని మనము మరణ సమయం నందునైనా చదవాలి అనే ఒక ప్రశ్న మనలో ఉత్పన్నమవుతుంది. నిజానికి వ్యాసకృత 18 పురాణాల్లో ఇది ఒక పురాణమే. అయినప్పటికీ ఈ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి భయపడుతుంటారు కొందరు. ఈ పురాణం ప్రీతి చెందిన వ్యక్తులు అమంగళమని భావిస్తారు. సాక్షాత్ అనంతకోటి వైభవమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు చెప్పిన కొన్ని అమూల్యమైన కథని, ఈ పురాణాన్ని సాక్షాత్ తన వాహనమైన గరుత్మంతుడి గురించి ఉద్దేశించి లోక కళ్యాణమై ఉపదేశించిన పురాణమే ఈ యొక్క గరుడ పురాణం. మనకి మొదటి ప్రశ్న ఏంటంటే, మన భరతఖండంలో సనాతన ధర్మంలో ఎన్నో పురాణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా శ్రీమద్ భగవద్గీతను, గరుడ పురాణాన్ని, ఈ రెండు గ్రంథాలను మాత్రం ఎక్కువ శాతం మన భరతఖండంలో కర్మకాండ సమయంలో మాత్రం ఎక్కువగా ప్రస్తావనిస్తుంటారు. నిజానికి లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన భగవద్గీత ఒక అమూల్యమైన గ్రంథమని ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. ముఖ్యంగా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. దాంతోపాటు ఈ గరుడ పురాణం కూడా కేవలం కర్మకాండ సమయంలో కాక అన్ని వేళల్లో చదవచ్చు. ఇది శుభప్రదమైన గ్రంథమని మునుపు తెలుసుకోవాలి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఓంకారవాక్యం